ప్రభువైన యేసు నామములో చేరవచ్చిన మిమ్మల్ని సమర్పిస్తున్నాను. మొదటి పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాలు. మొదటి పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ మీద నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపమేమీ చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మ కాపరి అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపమేమీ చేయలేదు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనంలో సొలొమోను ఇలా అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనంలో పాపము చేయని వాడు ఎవడునో లేడు అనేసాడు. పాపం చేయని వాడు ఎవడునో లేడు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన పాపమేమీ చేయలేదు. వ్యత్యాసం. పాపం చేయని వాడు లేడు, కానీ క్రీస్తు పాపమేమీ చేయలేదు. ప్రభువైన యేసు భూమి మీద ఉంచి వెళ్ళిన మాదిరి ఇది. నీకు మాదిరి కనుపరిచి వెళ్ళాడు. పరలోకమందున్న దేవుడు వాస్తవానికి పరలోకమందు చూడాల. దేవుని పరిశుద్ధత ఎలాగుంటుందో మనం ఊహించలేము వాస్తవానికి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో దేవుని గురించి మాట్లాడినప్పుడు సమీపింపడాన్ని తేజస్సులో, అంటే ఆయన వెలుగులో ఆ వెలుగు దగ్గరికి ఎవరు వెళ్ళలేనంత వెలుగు. అది ఎంత వెలుగో సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కనబడి ఉన్నాడు అన్నాడు. మొదటి తిమోతి 6వ అధ్యాయం. సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కనబడి ఉన్నాడు. 16వ వచనం. మనుషులు ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతకి శాశ్వతమైన ప్రభావం కలిగినడు కాక. ఆమె సమీపింపడానికి తెలుసులో నివసించే దేవుడు ఆయన. వాస్తవానికి శరాఫులు మహాదూతలు సైతం సమీపించడానికి వీల్లేని పరిస్థితిలో దేవుడున్నాడు అని గ్రంథం తేడాగా తెలియదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సమీపింపడానికి తెలుసులో నివసించే దేవుడు అనే విశేషమైన సంగతి కనిపిస్తున్నది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సమీపింపడానికి తెలుసులో వసించే దేవుని గురించి సమాచారము యెషయా దర్శనంలో కలిగింది. ప్రత్యేకించి దేవుని దగ్గరకు వెళ్ళడానికి వీలు లేనంత వెలుగులో నివాసం చేస్తుంటాడు పరలోకమందున్న దేవుడు. 6వ అధ్యాయంలో 2వ వచనం, ఆయన పైగా శరాఫులు నిలిచిండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎదుర్చుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉందని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయుచుండిరి. కాబట్టి పరలోకమందు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గాన ప్రతిగానం చేస్తున్నారు. ప్రత్యేకించి సమీపింపురం చేసి నివసించేవాడు కనుక ఆ శరాఫులు దేవునికి ఎంత మర్యాద చూపెడుతున్నారంటే కనీసం ఆయనకు కాళ్ళు కూడా కనపడకూడదు, కాళ్ళు కూడా ఆయనకు కనిపించకూడదు. మర్యాద
రెండు రెక్కలతో తన కళ్ళు కప్పుకుంటూ సమీప నుంచి తేజస్సులో ఉన్నవాడు దేవుడు రెండు రెక్కలతో ఎగురుతూ సమీపింపడానికి తేజస్సులో ఉన్నాడు అని పరలోకమందు దేవుడు తెలియజేయబడింది. కాబట్టి సమీపింపడానికి తేజస్సులో నివసించే దేవుడు ఎదుట మనుషులు ఎలాంటి భక్తి కనపరచాలి, నరజాతి దేవునికి ఎలాంటి భయభక్తులు కనపరచాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే మనలో ఎవరు చూడలేదు, చూడనేలరు. శాశ్వతమైన మహిమ గ్రంథ అని కలుగురు కాదని గ్రంథం తేటగా తెలియజేసింది. అలాంటి దేవుడి సముఖంలో నరులు ఎలా బ్రతకాలి అనేది గ్రంథం తెలియజేస్తుంది. ఎలా బ్రతకాలనే సంగతి, ఎలా బ్రతకాలని గ్రంథం తెలియజేసిన భక్తులు సైతం అలా బ్రతకలేదు. పాపం చేయని వాడు ఒకడునో లేడు. ప్రభువు యేసు భూమి మీదకి అవతరించినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఆయన రక్తమాంసంలో పాల్పడేయాడు. ఏప్రిల్ 2వ అధ్యాయంలో 14 వచ్చింది సమాచారం రాబడింది. ఏప్రిల్కు 2వ అధ్యాయం 14 వచ్చింది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అది మరణం ద్వారా నశింపు చేయుటకును జీవితకాలం అంతే మరణ భయం చేత దాస్యమును పిలువబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడాయను. ప్రభువైన యేసు రక్తమాంసంలో పాల్పడేయాడు. ఏ పిల్లలు రక్తమాంసాలు కలిగి పాపం చేశారో ఆయన కూడా ఆ రక్తమాంసంలో పాల్పడేయాడని ప్రత్యేకించి చెప్పాడు. అందువల్ల ప్రభువైన యేసు రక్తమాంసంలో కలిగి పాపం చేయకుండా జీవించే ఒక విశేషమైన ప్రక్రియ అది. రక్తమాంసంలో ఉండేవాడు పాపం చేయని వాడు ఎవడు లేడు. కానీ ప్రభువైన యేసు రక్తమాంసంలో జీవించి పాపం చేయకుండా ఉన్నాడు అనేది మాదిరి చూపించాడు ప్రత్యేకించి. దేవుని ఎదుటి మనుషుడు పాపం చేయకుండా బ్రతకాలి. పరలోకమందు దేవుడు కోరుకునే విశేషమైన సమాచారం అది. రాత్రి మనం మాట్లాడుకున్నట్టు మోషే లాంటి మహాభక్తులు సైతం దేవునికి విరోధంగా పాపం చేశారు అని గ్రంథం తేటకు తెలియజేయబడింది. మోషే కంటే విశేషమైన భక్తులు మనకు కనిపించిన గ్రంథంలో నేను రాత్రి తెలియజేసినట్టు నిలబడి చేయ కరెక్టితే సముద్రం 2 భాగాలు అయిపోతుంది, మధ్యలో దారి ఏర్పడుతుంటుంది. ఎవరు చేయగలరు కార్యక్రమం? ఊహించలేము. వాస్తవానికి ఒక వ్యక్తి సముద్రం నిలబడి కవిచి పెడితే సముద్రం భాగాలు అయిపోయేది ఊహించలేని కార్యక్రమం. అలాంటి భక్తులు సైతం పరలోకమందు దేవుడు స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు తన గురించి మాట్లాడినప్పుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో భూలోకంలో మిక్కిలి సాత్వికుడు 14వ అధ్యాయం 12వ అధ్యాయం మాట్లాడుతూ మోషేని గురించి మాట్లాడుతూ పరలోకమందు దేవుడు మోషేని గురించి గొప్ప సాక్ష్యం పలికాడు. అలాంటి భక్తుడే పాపం చేశాడు అంటే చదువుకు ఒకసారి గ్రంథం చేసి సంఖ్యా 12వ అధ్యాయంలో సమాచారం రాబడింది. కాబట్టి ఎలాంటి భక్తులు పాపం చేసే అవకాశం ఉందంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం. పరలోకమందు దేవుడు ఇలాంటి మాటలు మరి ఏ మనుషుల గురించి తెలియజేయాల. 3వ వచనం నుండి యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు 3 ప్రత్యక్ష గుడారంలో రెండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. ఆ 3 రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో నిలిచి ఆ అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినండి, మీరు ప్రవక్త ఇంటిని ఎడలా యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢవాక్యములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖికి అతను మాట్లాడుతాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటం మీరు ఎలా భయపడలేదు అనేసాడు. ఏంటి తెగించేశారు? నా సేవకులను కూడా మోషేకు విరోధంగా మాట్లాడతారా? ఏమనుకుంటున్నా మోషేని కూర్చున్నావు? మోషే విశేషమైన భక్తుడు దేవుని సముఖ దృష్టిలో అద్భుతమైన వ్యక్తి. అలాంటి అద్భుతమైన
వ్యక్తి పాపం చేస్తాడు అనుకోవటం ఊహించే కార్యక్రమం కాదు. కాబట్టి ఏం జరిగిందంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో జరిగిన విశేషమైన సంగతి 10వ వచనం నుండి. తర్వాత మోషే అహరోనులు ఆ పండుగ ఎదుట సమాజంలో పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలన అనను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను పట్టుకొని సమృద్ధిగా ప్రవహించాడు. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకలేకపోతుంది కనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకలేకపోతుంది. మోషే నమ్మకపోతే దేవుడు నమ్మిన వాడికి ఎవడు ఉంటాడు? మోషే కంటే దేవుడు నమ్మగలిగిన వాడికి ఎవడో ఉంటాడా? ఉండే అవకాశం. మోషే తానే సాటి ఈ విశ్వాసంలో దేవుడి చేత ప్రత్యేకమైన అభినందన పొందిన, సర్టిఫికెట్ పొందిన మనిషి. భూలోకం మన అంతట్లో మిక్కిలి సాత్వికుడని. 2, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని. మోషే అలాంటి అందరిలాంటి ప్రవక్త కాదు. నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడాను. ఏమనుకున్నారు? మోషే పూర్వకంగా మాట్లాడే మీరు ఎలా తెగించారని చెప్పి పరమందేవుడు గద్దించినంత విశేషమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి సైతం ఒక రోజున ఏం జరిగిందంటే దేవుని పరిశుద్ధతను సన్మానించేటట్టు నమ్ముకోలేదంట. అది నేను నా పరిశుద్ధతను సన్మానించినట్టు నమ్ముకోలేదు. అంటే దేవుడి పరిశుద్ధతను ఎలా సన్మానించారో కనీసం మోషే కూడా తెలియలేదన్నమాట. మోషే ఇశ్రాయేలు మాటికి హెచ్చరిక చేస్తుంటాడు, మీరు ఆజ్ఞలు అనుసరించి నడిచినట్లయితే అని పొద్దున మాట్లాడుతుంటాడు. ఆజ్ఞలు అనుసరించి నడిచినట్లయితే మాట్లాడే మనిషి ఈ సమయంలో పరిశుద్ధతను సన్మానించినంత పరిస్థితి వచ్చిందంటే దేవుని ఎత్తుకి ఎలా నడుచుకోవాలో సరిగ్గా తెలియలేదు అన్నమాట. మోషే లాంటి భక్తులకే దేవుని ఎత్తుగా నడుచుకోవడం తెలియకపోతే ప్రభువైన యేసు పరలోకమందు దేవుని సముఖంలో నిలిచిన వాడు కనుక, దేవుడి సముఖంలో మహిమ అనుభవిస్తూ ఉన్నవాడు కనుక దేవుడు ఎలాంటి పరిశుద్ధతను కోరుతుంటాడో, ఎలాంటి నీతిని కోరుతుంటాడో, ఎలాంటి విధేయతను కోరుతుంటాడో, ఎలాంటి విశ్వాసాన్ని కోరుకుంటాడో అది సంపూర్ణంగా తానుగా స్వయంగా అనుభవించగలిగిన వాడు కనుక భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఎదుగుతున్నాడు ఎలా జీవించాలి అనే వ్యక్తిగతమైన మాదిరి కోసం ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాటలు చెప్పడానికి రాల ప్రభువైన యేసు, మాదిరి ఉంచుకోవడానికి వచ్చాడు. మాటలతో మనిషిని మభ్యపెట్టే జనాన్ని ఉన్నారు లోకంలో. మాదిరి చూపించే జీవితాన్ని ప్రదర్శించిన మహానతుడు ప్రభువైన యేసు ఈ కొరకు మాదిరి చూపించాలని పాపమేమీ చేయలేదు. ప్రభువైన యేసు పాపం చేయకుండా ఉండటానికి పరిస్థితులు చాలా గట్టుతరమైన పరిస్థితులు. అప్పుడున్న ప్రభుత్వం వేరే ప్రభుత్వం. అప్పుడు ఏ ప్రభుత్వం ఉందంటే మరణము ప్రభుత్వం చేస్తుంది. మరణ ప్రభుత్వానికి అధికారైన అపవాది సమస్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. రోమిలకు 12వ అధ్యాయం, క్షమించాలి, రోమిలకు 5వ అధ్యాయం 12వ వచనం. నేను తప్పు చెప్పాను. రోమిలకు 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనుషుల ద్వారా పాపమును, పాపం ద్వారా మరణము లోకంలో ఎలా ప్రవేశించానో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. అందరూ మరణం కింద ఉన్నారు. మరణ ప్రభుత్వం జరుగుతుంది. మరణము ప్రభుత్వం చేస్తోంది. మరణ ప్రభుత్వం అది. నేను రాజకీయాలు మాట్లాడే ఉద్దేశం కాదు. ఈ రోజున ఒక ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతుంది. ప్రభుత్వం దాని పేరు. అలాగే ఒకప్పుడు ఆత్మసంబంధమైన ప్రభుత్వాన్ని మరణం ఏలుబడి చేస్తూ ఉంది. చదువుతాం 5వ అధ్యాయం సమాచారం.
14 వచ్చులో అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలేను. మరణ ప్రభుత్వం జరుగుతుంది, మరణం ప్రభుత్వం చేస్తుంది. ప్రత్యేకంగా ఆదాము మొదలుకొని మోసే వరకు అంటే కనీసం 4000 సంవత్సరాలు అనుకుందాం. 4000 సంవత్సరాలు ప్రభుత్వం పడిపోకుండా నిలబెట్టుకొని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎంత స్థిరపడిన ప్రభుత్వం అది చెప్పడానికి 4000 సంవత్సరాల పైకాలం అది. ఆదాము మొదలుకొని మోసే వరకు అంటే ఏదైనా తోటలో నుండి ధర్మశాస్త్రం అంతమే కల్వరి శిలువ వరకు కనీసం 4000 సంవత్సరాల పైగా సుస్థిరంగా ఒక ప్రభుత్వం నిలబడింది. ఆ ప్రభుత్వం చేసే విశేషమైన కార్యక్రమం అంటే మరణం ఏర్పడి మనుషుల చేత పాపం చేయించి మరణం ఏర్పాటు చేసే కార్యక్రమం. కాబట్టి పాపాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం, పాపాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం అది. పాపాన్ని ప్రోత్సహించే ప్రభుత్వంలో అపవాది మహాదిట్టయే మనుషుల చేత పాపం చేయించి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు. పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అందువల్ల అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఈ పాపానికి ఈ పార్టీ ప్రెసిడెంట్ అన్నమాట అపవాది. మరణ ప్రభుత్వానికి పార్టీ ప్రెసిడెంట్ అపవాది. అపవాది పార్టీ ప్రెసిడెంట్ అయ్యుండి తన ప్రభుత్వం మరణ ప్రభుత్వం కొనసాగిస్తున్నాడు 4000 సంవత్సరాల పై. అందువల్ల మనుషులను పాపం చేయడానికి ప్రోత్సహించే ప్రభుత్వం పాలసీ అది. ఆ ప్రభుత్వము అధికారంలో అత్యున్నత స్థాయిలో నిలబడింది. 4000 సంవత్సరాల పైన అధికారం చేసి స్థిరపడిన ప్రభుత్వం. దాన్ని పొందడానికి ఇంకెవరు ప్రస్తుతం ఏం పరిస్థితులు లేవు. అలాంటి ప్రభుత్వంలో ప్రభుత్వం యేసు జీవితం కొనసాగించాడు. 14 వచ్చిన సమాచారం అయితే రాయబడింది. 14 వచ్చిలో ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా కృష్ణకు పాపం చేయనివాడు. ఆదాము చేసిన పాపం అంటే పాపం చేసిన వాడు కాదు ప్రభువైన యేసు. ఆదాము చేసిన అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి కృష్ణకు మరణం యొక్క ప్రభుత్వంలో ఉన్నాడు. మరణం యొక్క ప్రభుత్వంలో ఉంటే పాపం చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాపం లేకుండా జీవించితేనే ప్రభువైన యేసు అంగీకరించబడతాడు. ఒక పాపం చేసేదనుకో మోషే ఒక్కటే ఒక కార్యక్రమం జరిగించాడు. ఆయన మాట్లాడమంటే కొట్టాడంట. కొట్టిందని అన్నాడు, నువ్వు నాకు తిరుగుబాటు చేసావు అన్నాడు దేవుడు దానికి. అలాంటి చిన్న కార్యక్రమం జరిగింది అనుకో క్రీస్తుబాబు ఇంకా మొత్తం ఏం జరిగి చాలడు. దేవుడు సంకల్పమే ఉండదు క్రీస్తుబాబు నందు. అందువల్ల పాపమేమీ చేయకుండా బ్రతకటం అనేది ఒక అవసరమైన సంగతి. మనం ఏలుబడి చేస్తుండేటప్పుడు పాపాన్ని ప్రోత్సహించే పరిస్థితులు ఉన్నప్పుడు, పాపానికి గొప్ప బలం ఉన్నప్పుడు పాపరహితులుగా జీవించడం అనేది చిన్న సమాచారం కాదు. ఆయన పాపమేమీ చేయలేదు. పాపములను ప్రోత్సహించే ప్రభుత్వం అది. పాపం చేసే వారికి మద్దతు తెలిసే ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ప్రభువుని యేసు ఎలా జీవించాడో చెప్పు. పాపం లేకుండా ఆదిలో జీవించడానికి ప్రభువుని యేసు అనుసరించిన పద్ధతి ఏంటి? ఫిబ్రవరి రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రభువుని యేసు అనుసరించిన పద్ధతి ఏంటి? పాపమే ప్రభుత్వం చేసేటప్పుడు, మరణం ఏర్పాటు చేసేటప్పుడు పాపం చేయకుండా జీవించడానికి ప్రభువుని యేసు అనుసరించిన పద్ధతి గ్రంథంలో రాబడింది. ఫిబ్రవరి 5వ అధ్యాయంలో 7వ వచనం, శరీర ధార్మిక దినములో మహారోదనతోనూ కన్నీడతో తను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగిన వాడైంది. తాను పొందిన శ్రమల వలన కలిగిన వాడైనదో ఆయన అంగీకరింపబడి. కాబట్టి మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రభువైన యేసు పాపంలో అక్కడ జీవించడానికి ఏం చేశాడు? పాపం జరిగితే మరణం అవుతుంది. కాబట్టి మరణంనే తప్పించగలిగిన వారికి, పాపం చేయకుండా ఉండడానికి ప్రభువైన యేసు ఏం చేశాడంటే మహారోధంతో కన్నీటితో ఏడుస్తూ ఉండేవాడు దేవుడి సముఖంలో. మహారోధంతో కన్నీటితో, మామూలు రోదన కదా అది. తను మరణం నుంచి తప్పించగల వారికి, మరణం అంటే భౌతికమైన మరణం కాల్సుని, ఆ భౌతికమైన మరణం కొరకే సిద్ధపడి భూలోకానికి వచ్చాడు ప్రభువైన యేసు.
మరణం తప్పించే ఛాన్స్, భౌతికమైన మరణం తప్పించే అవకాశం లేదు. ఇప్పుడు ఏ మరణం నుంచి తప్పించాలంటే పాపం చేస్తే వచ్చే మరణం నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మహాప్రభు ఏం చేస్తుంటాడంటే పాపం లేకుండా జీవించడానికి, కానీ పాపం ఏమీ చేయలేదు అని ఒక చిన్న స్టేట్మెంట్ చదివారు. కానీ పాపం ఏమీ చేయలేదు అనే స్టేట్మెంట్ వెనుక ప్రభువుని యేసు పడిన బాధ ఇంత అంతని చెప్పడానికి వీలేదు. కనీసం తలుపులో కూడా పాపం చేయడానికి వీలేదు, మాట జారటానికి వీలేదు, చేతితో మోసేలాగా కొట్టడానికి వీలేదు. పాపం ఏమీ చేయలేని ఆ పరిస్థితికి ప్రభువుని యేసు జీవించాడంటే గ్రంథం అంటుంది మహారోధంతో కన్నీడు. పాపం చేయకుండా నన్ను కనిపించు. పాపం అత్యున్నతమైన స్థాయిలో ఉంది. అపవాది తన ఏలుబడిని సంపూర్ణంగా జరిగిస్తున్నాడు. ఈ లోకపు అధికారిలాగా ఉన్నాడు. యోహాను సువార్త 14:30 అపవాది లోకానికి అధికారిగా ఉన్నాడు. లోకానికి అధికారిగా ఉండి పాపము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే, ప్రభుత్వం ఇక్కడ జరుగుతుంటే అపవాది దాని పార్టీ ప్రెసిడెంట్ లాగా ఏం చేస్తున్నాడో 14:30 ప్రభువుని నేను అంగీకరిస్తున్నాడు. ఈ సమాచారాన్ని 14:30 ఇంకా నేను మీతో విస్తరించి మాట్లాడాను. ఈ లోకాధికారి వస్తున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. లోకాధికారి అపవాది లోకాధికారిని అపవాది ప్రభుత్వం పెత్తనం చేస్తుంటే ప్రభువుని యేసును పడవేయాలని ఆలోచన చేస్తుంటే అపవాదికి ఉండే ఒకే ఒక్క టార్గెట్ ప్రభువుని యేసు. ఆయన్ని పడద్రోయించడం అంటే పాపం చేయించడం అనే ఒక విశేషమైన ప్రక్రియలో 4000 సంవత్సరాల పైన అనుభవం కలిగి ప్రతి మనిషిని పడద్రోసి పాపం చేయించిన వ్యక్తి క్రీస్తు ప్రభు మీద టార్గెట్ పెట్టి శోధించడం ప్రారంభించాడు. శోధించడం ప్రారంభించి శోధన మొదటిగా శోధించి మత్తయి సువార్త 4 శోధించి కొంచెం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడు. తాను శోధించి విశ్రాంతి తీసుకున్నాడు అనుకో, ఊరుకుంటాడా? తన సేవకులు ఆ పనికి పురమాయించేశాడు, ఆ పనికి అప్పగించేశాడు. ఆయన చేత పాపం చేయించండి, మాటలు ఎక్కడైనా దొరికితే చూడండి, ఎక్కడైనా ఇరకాటం పెట్టండి, శోధించండి అని తన సేవకులైన వారిని ప్రభువుని యేసు విరోధంగా చెప్పి ఏ విధంగా చేతన మాటలోనే నిరికించండి, ఏ విధంగా శోధించండి చెప్పని ప్రభువుని యేసును శోధించడానికి అపవాది తన సేవ